మీకు బ్యాక్ పైన వీ షేప్ కావాలనుకుంటారు, మంచిగా హెవీ బ్యాక్ మెయిన్గా యాడ్ చేయండి వర్కౌట్స్. అసిస్టెడ్ పులప్స్ మీరు ఫస్ట్ రాగానే వార్మప్ అయిపోయిన తర్వాత, లేదా పులప్స్ కొట్టండి. ఎంత స్లోను కాన్సన్ట్రేట్ చేసుకుంటా మనం మంచిగా చేస్తే అంత మంచిగా ఉంటుంది. ఫస్ట్ షోల్డర్ లాక్, షోల్డర్ పైన వదలకండి. ఎస్, వీటి నుండి ప్రెషర్ పడాలా, కంప్లీట్ స్క్వీజ్ దా. ఎస్, షోల్డర్ కంప్లీట్ రిలాక్స్ అవ్వద్దు పైన వదిలేటంలో. ఎస్, ఆ కాన్సన్ట్రేట్. వీటి నుండి ప్రెషర్ ఇదంతా యాక్టివ్ ఉంటుంది. ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు సీటెడ్ రోయింగ్. ఒకవేళ మీ దగ్గర రోయింగ్ మిషన్ లేకుంటే మన కేబుల్స్ దగ్గర కింద పెట్టి చేయాలి రోయింగ్. లెగ్ సపోర్ట్ పెట్టి కొంచెం లెగ్స్ వెనుకకి. పర్ఫెక్ట్. కొంచెం బాడీ ముందుకి. ఎస్, ఈ నుండి ప్రెషర్ వస్తుంది. కంప్లీట్. ఒకవేళ మీరు ఈ గ్రిప్ పట్టుకుంటే ప్రెషర్ ఏమో ఈ నుండి వస్తుంది, కంప్లీట్ వద్దాం. ఒకవేళ మనం ఇప్పుడు గ్రిప్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనం గ్రిప్ చేంజ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఎక్కువ యాక్టివ్ ఉంటుంది లోయర్ పార్ట్ కన్నా. ఎస్, ఇప్పుడు సింగిల్ ఆర్మ్ రోయింగ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం చేస్తాం. దానికి మనం ఈని ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా స్ట్రేట్ లైన్, ఒకటి ఫోల్డ్, ఒకటి. దాని తర్వాత దీని సపోర్ట్తోని కమాన్ రెడీ, లోయర్ బ్యాక్లో ప్రెషర్ పెట్టుకొని రైట్. ఎల్బో బాడీకి ఎంత క్లోజ్ ఉండి స్క్వీజ్ చేస్తే అంత ఈ పార్ట్ యాక్టివ్గా ఉంటుంది. ఎస్, ఈ నుండి యాక్టివ్ ఉంటుంది. రైట్, కంప్లీట్ డౌన్. పర్ఫెక్ట్. బస్ ఈ ఇంతే. బస్ పైన స్క్వీజ్, స్లో డౌన్, పైన స్క్వీజ్, స్లో డౌన్. ఎస్, ఇది లోయర్ బ్యాక్ని యాక్టివ్ చేయడానికి. దీన్ని ఆల్టర్నేట్గా మీకు డెడ్ లిఫ్ట్ వస్తే డెడ్ లిఫ్ట్ కూడా చేయవచ్చు.